అన్నిటినీ చదువుతున్నటువంటి ముస్లింలలో ఒక అభద్రతాభావం క్రియేట్ అవడంతో పాటు ఒక వ్యతిరేక విషభావజాలం పెరుగుతోంది. ఇక్కడ 2 వెర్షన్స్లో ఒక వెర్షనే వాళ్ళు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఒక వీడియో డిబేట్ చేసాం. డిబేట్ చేశాక మనం సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేశాక కింద కామెంట్స్ వస్తాయి. ఈ కామెంట్స్లో మనం చెప్పేది తప్పని, అవతల పక్కది రైటు, అది ముస్లింలే అని అన్యాయం అవుతున్నారు, నిజంగా మీరందరూ సరిగ్గా మాట్లాడట్లేదు అని మాట్లాడే కొన్ని కామెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు. జాతీయవాద భావజాలం ఉన్నటువంటి మీడియా ప్లాట్ఫారాలు ఏవైతే ఉంటాయో దాంట్లో వచ్చి రెచ్చిపోయి కామెంట్ చేసి, అంటే వీటికి ఇన్స్పైర్ అయినటువంటి వాడు కోపంతో, అతను వాస్తవంగా తీవ్రవాది కాదు, అతను ముస్లిం, తన పని తను చేసుకుంటున్నాడు. బట్ ఈ విని కోపంతో ఉన్నటువంటి వాడు, అలాగే మనం కూడా చెప్పాలని భావించేవాడు, మనం అసలు నిజం చెప్పినప్పుడు తట్టుకోలేడు. అతనుకున్న ఇన్ఫర్మేషన్ అది కాబట్టి అతను కింద కామెంట్ చేస్తాడు, మీరు తప్పు మాట్లాడుతున్నారు, అసలు దాన్ని దాచేస్తున్నారు మీరని. వీడిని వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. వీళ్ళని వాళ్ళు ఈమెయిల్, అంటే కింద ఐడి వస్తుంది కదా, దీనికి వాళ్ళు మెసేజ్లు పెట్టడం బిగిన్ చేసి మానకు వ్యతిరేకంగానో లేకపోతే దేశానికి వ్యతిరేకంగానో జాతీయవాదానికి వ్యతిరేకంగానో వాళ్ళతో మాట్లాడతా క్రమంగా ఇంటరాక్షన్ పెంచి నిదానంగా వాళ్ళని క్యాచ్ చేస్తున్నారు. ఇలాగా డొమెస్టిక్ టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు. వీళ్ళు స్వదేశీ తీవ్రవాదులు, వీళ్ళు స్వదేశీ తీవ్రవాదులు. కానీ మూలాలు పాకిస్తాన్ వాడు సృష్టి